హలో అందరికీ, ఎట్లున్నారు? మేము మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చిన. అయితే దారి పాప కోసం ఒక వైట్ టీషర్ట్ తీసుకొని ఉండే. మరీ ప్లెయిన్ టీషర్ట్ అయితే బాగుంటుందా అని చెప్పేసి దాని మీద ఏదన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఒక ఐడియాతో వచ్చి ఇట్లా వైట్ టీషర్ట్ పైన మధ్యలో ఒక పెద్ద హార్ట్ సింబల్ వేసి టీషర్ట్ అంతా చిన్న చిన్న హార్ట్ సింబల్స్ వేసాను అనమాట. నెక్ చుట్టూ బ్లాక్ కలర్ రావడం వల్ల సో బ్లాక్ అండ్ రెడ్ హార్ట్ సింబల్స్ వేసాను. ఫస్ట్ ఏంటంటే మధ్యలో పెన్సిల్ తీసుకొని పెన్సిల్తో హార్ట్ సింబల్ పెద్ద వేసినాను. సో మధ్యలో పాప పేరు రాద్దాము, నాకు మా పాప పేరు అంటే చాలా ఇష్టం, రుహిక దార్వి అని చెప్పేసి మధ్యలో రాసినాను. సో ఇట్లా మీకు కూడా ప్లెయిన్ వైట్ టీషర్ట్స్ కానీ వైట్ డ్రెస్సెస్ కానీ ఉంటే ఇట్లాంటి ఐడియాస్ పనికొస్తాయని చెప్పేసి ఈ వ్లాగ్ నేను అప్లోడ్ చేసినాను. అందరు అనుకోవచ్చు ఈ కలర్స్ మరి టీషర్ట్ వాష్ చేస్తే గిట్ట కలర్స్ పక్కకు అంటుతాయో లేదంటే కలర్ పోతుందో అని. అట్లాంటి డౌట్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ దాన్ని వాష్ చేసినాను, అసలు కలర్ ఏం పోలేదు, మంచిగా ఉంది, ఇంకా పక్కన కూడా ఏం అంటలేదు. ఇంకా ఏంటంటే మీకు ఇది టీషర్ట్ ఇలా నచ్చితే కమెంట్ చేయండి. అరే ఎన్ని బట్టలు కొన్నా కూడా అసలు మన చేతుల మీదుగా మన పిల్లలకి రెడీ చేసిన డ్రెస్, స్టిచ్ చేసిన డ్రెస్ అయినా సరే ఏదైనా సరే అసలు మనం ఓన్గా రెడీ చేసింది వాళ్ళకి వేస్తే అసలు మనం ఎంత హ్యాపీ ఫీల్ అవుతాం. సో అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయినా ఈ టీషర్ట్ తన కోసం రెడీ చేశాక తనకు కూడా బాగా నచ్చింది. ఆ మధ్యలో వేసిన పెద్ద హార్ట్ సింబల్ మధ్యలో దారి థంబ్ ప్రింట్స్తోని హార్ట్ వేపిద్దామని వేపించాను, కానీ అది షేప్ సరిగా సెట్ అవ్వలేదు. సో అందుకే దాన్ని కూడా ఇంకొక హార్ట్ సింబల్ లాగా చేంజ్ చేసేసాను. కానీ ఫైనల్గా అయితే లుక్ చాలా బాగుంది. ఇంకా దారికి ఈ వైట్ టీషర్ట్ వేసి కింద బ్లాక్ జీన్స్ ఇస్తే అసలు చాలా బాగుంది. మీకు ఈ ఐడియా అండ్ ఈ లుక్ నచ్చితే కమెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.